కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం అనేక విషయాలు ముచ్చరించుకుంటున్నాం. ఈ విషయాలు సమగ్రంగా చెప్పేటప్పుడు గిరిబాబు గురించి కూడా మనం చెప్పుకోవాలి. గిరిబాబు, సూపర్ స్టార్ కృష్ణ మధ్య అనుబంధం చాలా గొప్ప అనుబంధం. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్పు. ఇద్దరు కలిసి 150 సినిమాలకు పైగా నటించారంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వాళ్ళిద్దరూ అన్యోన్యత సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ప్రతి విషయాన్ని కూడా కృష్ణ గిరిబాబుతో చెప్పేవాళ్ళు. గిరిబాబు మంచి దర్శకుడు, కథకుడు, అలాగే ఎడిటింగ్ బాగా తెలుసు. అలాగే కృష్ణకు కూడా ఎడిటింగ్ బాగా తెలుసు, దర్శకుడు, కథకుడు కూడా. ఇలా వీళ్ళిద్దరి మధ్య అన్ని చోట్ల సమన్వయం కుదరబట్టే వీళ్ళు ఇన్ని సినిమాల్లో నటించగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణకి ఆత్మీయుడు గిరిబాబు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే 1978 సంవత్సరంలో సింహబలుడు అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. సో ఇదే టైంలో గిరిబాబు కూడా సింహగర్జన అటువంటి సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో రైవల్టీ ప్రారంభమైందా అని ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే 77లో కురుక్షేత్రం ఈ గొడవ అందరికీ తెలిసిందే. అంతకుముందు దేవదాసు గొడవ అందరికీ తెలిసిందే. మళ్ళీ సింహబలుడితో ఈ సింహగర్జన గిరిబాబు కావాలని చెప్పి అదే కథని కొద్దిగా అటు ఇటు మార్పులు చేసి తీస్తున్నాడని చెప్పి కొంతమంది వెళ్ళి ఎన్టీ రామారావు దగ్గర చెప్పారు. ఎన్టీ రామారావుకి ఆగ్రహం వచ్చింది. నిజమే కదా, ప్రతిసారి నాతో ఇలా పోటీ పడుతున్నారు ఏంటని ఆయన కొంచెం కోపం కూడా వచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ వాస్తవంగా చెప్పాలంటే సింహబలుడు కథ వేరు, సింహగర్జన కథ వేరు. ఈ నోట ఆ నోట ఈ విషయం గిరిబాబు కూడా తెలిసింది. జనగా ఎలా ఉంటుందంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవి లేనివి ఉన్నవి చెప్తూ ఉంటారు. అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది తెలుసుకునే లోపలే కొన్ని యథార్థాలు కూడా అవాస్తవాలు యథార్థాలుగాను కూడా ఆతలి వ్యతిరేకంగా కనిపిస్తాయి. కథ వేరు కదా, మరి నా మీద ఎందుకు అలా అపోహ మొదలైంది అని చెప్పేసి గిరిబాబుకి ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అయ్యి ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ దగ్గర కూడా వెళ్ళింది. కృష్ణ ఏం చెప్పారంటే, అల్లూరి సీతారామరాజు నా ప్రమేయం లేకుండా జరిగింది. అలాగే ఇప్పుడు కురుక్షేత్రం నా ప్రమేయం లేకుండానే జరిగింది. నేను వాటిని నివారిద్దామని ప్రయత్నం చేశాను. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నివారించలేకపోయాను. కాబట్టి నువ్వు వెళ్ళి పెద్దాయన దగ్గరికి వెళ్ళి కలిసి వాస్తవాలు వివరించు, కథంతా చెప్పు అని చెప్పారు. గిరిబాబు కూడా కృష్ణ చెప్పింది నచ్చింది. వెంటనే ఒకరోజు మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకొని పెద్దాయన దగ్గరికి, అంటే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఎన్టీఆర్ మార్నింగ్ 4 గంటలకి జనరల్గా అందరినీ కలుస్తూ ఉంటారు. గిరిబాబు రాగానే కొంచెం అప్రసన్నంగానే ఉన్నారు ఆయన. ఏంటి ఇతను ఇక్కడికి వచ్చాడు ఏంటి అనుకొని ఉండొచ్చు మనసులో. ఏంటి బ్రదర్ ఏంటి విషయాలని అడిగారు. అడిగితే ఏమండి నేను సింహగర్జన సినిమా తీస్తున్నాను, కొంతమంది మీ సింహబలుడు కథనే నేను ఆటోమేటిక్గా అదే కథను తీస్తున్నానని చెప్తున్నారు, కానీ నా కథని మీకు నేను చెప్తాను అని చెప్పేసి మొత్తం స్క్రీన్ ప్లే అంతా కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఎవరు కూడా సినిమా తీసేటప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి వెళ్ళి కథ చెప్పరు. వాళ్ళ హీరోకి వాళ్ళ హీరోయిన్కి మాత్రమే చెప్తారు. కథ అంతా విన్న తర్వాత ఎన్టీఆర్కి కూడా అనిపించింది, ఇది కరెక్టే కదా, సింహబలుడు కథకి సింహగర్జన కథకి చాలా తేడా ఉంది, కొంతమంది నా దగ్గర ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి, సరే బ్రదర్ మీ పని మీరు కానివ్వండి, బాగుంది కదా, మీరు చక్కగా చేసుకోండి, సినిమా విజయవంతం అవుతుందని ఆశీర్వదించి పంపించారు. తర్వాత తన దగ్గర అవాస్తవాలు చెప్పిన వాళ్ళని చివాట్లు పెట్టారనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఆ సినిమాని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఎన్టీ రామారావు మనసులో కూడా అపోహలు లేకుండా సింహగర్జన సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో లత హీరోయిన్గా నటించారు. లత అప్పటికి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ కాంటాక్ట్లో ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాలు లేవు, ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి చేయట్లేదు. కృష్ణకు ఉన్నటువంటి పరపతి వల్ల ఎంజి రామచంద్రన్ ఆయన అనుమతితో తెలుగులో సినిమాలు ఆవిడ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆవిడ నటించారు. సింహగర్జన సినిమా మంచి విజయవంతమైంది. 1978 సంవత్సరం ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది. కొమ్మినేని శేషగిరిరావు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. కొమ్మినేని శేషగిరిరావు డైరెక్షన్ చేసిన వెనకాల నుండి కథ స్క్రీన్ ప్లే అంతా కూడా నడిపించింది ప్రముఖ నటుడైనటువంటి గిరిబాబు. ఈ విధంగా మరొకసారి తెలుగు చలనచిత్ర రంగంలో 2 జానపదాలు వచ్చాయి.
ఒకటి సింహబలుడు, 2 సింహగర్జన. ఎన్టీ రామారావు నటించినటువంటి ఆఖరి జానపద చిత్రం సింహబలుడే. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమా చేశారనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా అపోహలు లేకుండా ఆ అపోహలు తొలగించబడి గిరిబాబు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆ మంచి ప్రయత్నం వెనకాల సూపర్ స్టార్ కృష్ణ చొరవ కూడా ఉంది. అందుకని ఇండస్ట్రీలో అపోహలు లేకుండా వెళ్ళటం మంచిది అన్నటువంటి ఒక మంచి బీజానికి తెరలేపింది కూడా గిరిబాబు, సూపర్ స్టార్ కృష్ణ. ఇది మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.